భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆనందపురం మండలంలో గంటా శ్రీనివాసరావుకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మామిడిలోవ, సోంటియాం గ్రామాల్లో వైసీపీ నుంచి 150 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. గంటా ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని గంటా శ్రీనివాసరావు అన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీయేనని అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు అందజేస్తామని అన్నారు. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, తరగతి గదులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇట్లా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనకంటూ మనం చాలా చూసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. అక్కడక్కడ ఏదో మేము చేస్తున్నాం అని చెప్పడం కోసం అని చెప్పని కొన్ని శిలాఫలకాలు వేశారు. కేవలం శిలాఫలకాలకి మాత్రమే అవి పరిమితం అయిపోయాయి. ఎక్కడ పనులు అనేది పూర్తి కాలేదు. ఆ పనులు ముందు పెట్టాల. మీకు ఒక అనుమానం రావచ్చు, ముగ్గురు కూడా ఎందుకు కలిశారు ఈ సమయంలోని. ఇక్కడ అందరి ఉద్దేశం ఒకటే, ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా ఒకవైపు ఉంటే మళ్ళీ పొరపాట్లు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం కూడా పాడవుతుంది. కాబట్టి అటువంటి ఇది ఛాన్స్ ఎవరు తీసుకోకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా ఆలోచించి ఈరోజు ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాం.